ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నీట్ రాసినటువంటి విద్యార్థులు, అదేవిధంగా దేశంలో నీట్ ఎగ్జామ్ పరిస్థితి, వైద్య విద్య ఈరోజు దేశంలో ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారికి నీటికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉందో, బాధ్యతల కమిటీ అసోసియేషన్, వాళ్ళతో కలిపి ఈరోజు గవర్నర్ గారిని కలిసి ఈ అంశాలన్నిటి మీద కూడా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి తంతు, యూనివర్సిటీ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా విద్యార్థులు పడే కష్టాలన్నీ కూడా గవర్నర్ గారికి సవివరంగా వివరించడంతో పాటు రిప్రజెంటేషన్ తల్లిదండ్రుల తరఫున ఒకటి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 10 సంవత్సరాల్లో వైద్య విద్య ఈ నీట్ అనేది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అంటే, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ పెట్టి దేశంలో గతంలో కౌన్సిలింగ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహిస్తుంటే దాని కాస్త సెంట్రలైజర్ చేసి ఈరోజు సూపర్ స్పెషాలిటీ సీట్స్ అన్నీ కూడా అన్ఫిల్డ్ అయ్యి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఈరోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు లేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. గత సంవత్సరం చూస్తే 7,000 పీజీ సీట్లు మిగిలిపోతే దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని ప్రభుత్వానికి కన్సల్ట్ అవ్వమంటే ఆ సీట్లన్నీ కూడా, పీజీ సీట్లన్నీ కూడా మిగిలిపోయేటటువంటి పరిస్థితి. ఈరోజు నీట్ ఎగ్జామ్ 22 లక్షల మంది రాస్తే పర్సంటైల్ సిస్టమ్ అని వాళ్ళ యొక్క మెరిట్ ప్రాతిపదికన కాకుండా, అంటే ఎంతమంది రాసినా కూడా మేము సగం మందిని క్వాలిఫై చేస్తాం, రిమైనింగ్ 11 లక్షల మంది కూడా లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేయడం. ఈరోజు ఎక్కడైనా ఒక ఎగ్జామ్కి సంబంధించిన మార్కులు మినిమం ప్రీ క్వాలిఫైడ్ మార్క్స్ కూడా పెట్టకుండా, అంటే టాప్ స్టూడెంట్స్ 100 మంది ఎగ్జామ్ రాసినా కూడా 100కు 100 మార్కులు వచ్చినా వాళ్ళందరినీ మనం తీసుకెళ్లి నీట్ రాయించినా వాళ్ళలో 50 మెంబర్స్నే మేము క్వాలిఫై చేస్తాం, రిమైనింగ్ వాళ్ళు దేనికి పనికిరారు అనేటటువంటి విధంగా విద్యార్థులను చూడటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు నీటికి సంబంధించి స్పష్టంగా ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్కి మాత్రమే మీరు నీటిని పరిమితం చేయాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే గతంలో ఎంసెట్ ఎగ్జామ్ మనం నిర్వహించుకుంటున్నామో దాని ప్రాతిపదికన ఈ యొక్క లోకల్ స్టేట్ ఉండేటటువంటి సీట్స్ అన్ని కూడా ఇస్తే ఈరోజు విద్యార్థుల మీద అంత ఒత్తిడి ఉండేది కాదు. ఈరోజు 1 నేషన్ 1 ఎగ్జామ్ అని తీసుకొచ్చి ఆ 1 నేషన్ 1 ఎగ్జామ్ మాటన దాన్ని సరిగా నిర్వహించలేక పరీక్షతో పాటు కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహణలో కూడా లోపాలు తలెత్తి ఈరోజు వైద్య విద్య అనేది ఐసీయూలోకి పంపినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి. దాని మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా నీటికి సంబంధించి మొన్న జరిగిన అవకతవకల్లో యువత ఏ విధంగా ముందుకొచ్చిందో ఈరోజు దేశమంతా కూడా చూస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా చెప్పాం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఒక విద్యార్థుల దగ్గర నుంచి రక్తం పిండినట్టు డబ్బులు పిండుకోవడానికి పనికొస్తుంది తప్ప ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి కానీ, ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ గమనించే పరిస్థితుల్లో లేదని చెప్పాం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎక్కడైనా కూడా ఇప్పుడు పాండిచ్చేరికి సంబంధించినటువంటి యూనివర్సిటీ నోటిఫికేషన్ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి కోర్సులన్నిటికీ కన్వీనర్ కోటా కావచ్చు, మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఎంబీబీఎస్, బీడీఎస్, అదేవిధంగా వెటనరీ, అదేవిధంగా నర్సింగ్, అలైడ్ హెల్త్ కోర్సెస్, ఆయుష్కి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఒక అప్లికేషన్ పెట్టి నామినల్ ఫీజు ఎస్సీ ఎస్టీలకు అయితే 500 రూపాయలు, మేనేజ్మెంట్ కోటాకి 2,000 రూపాయలు, ఎన్ఆర్ఐ కోటాకి 5,000 రూపాయలు పెడితే మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థుల దగ్గర నుంచి కన్వీనర్ కోటాకు ఒక అప్లికేషన్, మేనేజ్మెంట్ కోటాకు ఒక అప్లికేషన్, రిమైనింగ్ కోర్సులకి అన్నిటికీ ఒక అప్లికేషన్, మొత్తం మీద ఒక అప్లికేషన్ రూపంలోనే దగ్గరగా విద్యార్థుల నుంచి 25,000 రూపాయల పైన ఈ యూనివర్సిటీ గుంజుకుంటుంది. లేట్ ఫీజు అని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారంగా 10,000, 20,000 కట్టించుకుంటుంది. ఆల్ ఇండియా కోటాలేమో 4 రౌండ్లు ఆఫ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే 4 రౌండ్లకి సపరేట్గా అప్లికేషన్స్ తీసుకుంటారు. అక్కడ కూడా ఆల్ ఇండియా కోటాలో కూడా రిజర్వేషన్ ఉంది, మేనేజ్మెంట్ కోటా ఉంది, ఎన్ఆర్ఐ కోటా ఉంది. కాబట్టి అక్కడే ఒక అప్లికేషన్ తీసుకొని 4 సార్లు కౌన్సిలింగ్ కండక్ట్ చేసినప్పుడు 4 సార్లు అప్లై చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంటే ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి దానిలో మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎందుకు ఈ విధంగా చేస్తుంది? అర్ధరాత్రి వెబ్ ఆప్షన్స్ పెట్టమంటారు, ఒక రోజులో సీట్ అలాట్మెంట్ చేసి ఈరోజు సాయంత్రం లోపల మీరు జాయిన్ కాకపోతే ఆ సీట్ వేస్ట్ అవుతుంటారు. కాబట్టి ఇట్లా తొగ్గులకు నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులను ఒక పక్క, విద్యార్థులను ఒక పక్క ఇబ్బంది పెట్టడమే కాకుండా
వందల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజుల రూపంలో అయితేమి, మళ్ళీ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులు అయితేనేమి, మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీజులు అయితేమి, ఈ విధంగా వందల కోట్లు దండి అకౌంట్లో పెట్టుకుని అది కాస్త రాజకీయాలకు నిలవై రాజకీయ నాయకుల ఒత్తిడితో స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్స్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి యూనివర్సిటీ ఫండ్స్ ని గతంలో 2 ప్రభుత్వాలు యూనివర్సిటీ నుంచి వందల కోట్లు తీసుకున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి స్టూడెంట్ల యొక్క డబ్బులు తీసుకొచ్చి అదేనా అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్మెంట్ కో లేదా స్కాలర్షిప్స్ కో లేదా మరో ఇతర మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి దానికి ఉపయోగించకుండా ఆ డబ్బులను కాస్త తీసుకెళ్లి ప్రభుత్వాలకు అప్పగించేటటువంటి వైస్ ఛాన్సలర్ ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి యూనివర్సిటీ యొక్క పనితీరు స్పష్టంగా గవర్నర్ గారికి వివరించాం. నర్సింగ్ కి సంబంధించి గత సంవత్సరం స్విమ్స్ యూనివర్సిటీ ఎంసెట్ ప్రాతిపదికన అడ్మిషన్స్ ఇస్తే ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాత్రమే నర్సింగ్ మళ్ళీ సపరేట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అంటే ఓ పక్క ఎంసెట్ రాస్తున్నారు, ఓ పక్క నీట్ రాస్తున్నారు, ఈజాల్ అన్నట్టుగా మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక సపరేట్ ఎగ్జామ్స్ పెట్టేటటువంటి పరిస్థితిలో యూనివర్సిటీ ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి స్పష్టంగా చెప్పాను గవర్నర్ గారికి. ఏదైతే ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి పెరిఫెరల్ స్కానింగ్ అని చెప్పి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ రాసినటువంటి విద్యార్థుల యొక్క జవాబు పత్రాల్ని స్కాన్ చేసేటటువంటి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వటం, ఈరోజు సంపూర్ణంగా అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల సర్వర్ల చేతిలో ఉండటం, వాటిలో మాల్ ప్రాక్టీసెస్ పాల్పడటం, దానికి యూనివర్సిటీ ఉండేటటువంటి అధికారులు సహకరించడం అనేది ఎంతవరకు సబబని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు స్టూడెంట్ పక్షాన స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. నర్సింగ్ కావచ్చు, అలైడ్ హెల్త్ కోర్సెస్ సంబంధించి స్పష్టంగా ఎంసెట్ ప్రాతిపదికనే అడ్మిషన్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రభుత్వ కాలేజీలు అని చెప్పుకుంటున్నామో ఆ ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిమ్స్ అని ఎన్నో మెడికల్ కాలేజ్ పెడితే ఆ సీట్లన్నీ కూడా ఉచితంగా పేద విద్యార్థులకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 107, 108 జీవో తీసుకొచ్చి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండేటటువంటి సీట్లను తల్లిదండ్రులకు ఉచితంగా ఇవ్వకుండా, స్టూడెంట్స్ కు ఉచితంగా కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఎన్ఆర్ఐ కోట, మేనేజ్మెంట్ కోట పెట్టి ఈరోజు ఆ సీట్లను అమ్ముతుంటే ఎలక్షన్లు అప్పుడేమో మేము వస్తే ఉచితంగా సీట్లు ఇస్తామని చెప్పి ఈరోజు కూటమి నేతలు మళ్ళీ ఆ కాలేజీలను అమ్మే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఒక పక్క నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ సంబంధించి నీట్ రాసినటువంటి బిడ్డలు 11 లక్షల మందిని వీరు సగం మందిని క్వాలిఫై చేసి 22 లక్షల 11 లక్షల మంది ఈ రోజు మళ్ళీ తిరిగి లాంగ్ టర్మ్కి వెళ్లే పరిస్థితి. గతంలో ఇక్కడ ఒకవేళ ఎంబీబీఎస్ చదవలేకపోయినా, శక్తి లేకపోయినా కనీసం ఏదో ఇతర దేశాలకు వెళ్ళైనా కూడా అక్కడ ఎంబీబీఎస్ చదువుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఇక్కడ డాక్టర్లుగా కొనసాగారు. ఈ రోజు ఏం చేశారు, మీరు ఇక్కడ క్వాలిఫై చేయరు, లేదా బయట దేశం వెళ్ళి చదువుకుంటామంటే నీటిలో కంపల్సరీ క్వాలిఫై అనేటువంటి నిబంధన పెట్టారు. కాబట్టి ఎటు చూసినా కూడా విద్యార్థుల పక్షాన లేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళందరినీ కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి నర్సింగ్ సంబంధించి ఈరోజు నర్సింగ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది విద్యార్థి తన సర్టిఫికేట్స్ తను చేసుకోకుండా ఏదో 10 సంవత్సరాలు ఒక కాలేజ్ చదివిన స్టూడెంట్ తిరిగి మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ ద్వారా ఈ నర్సింగ్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎన్ఆర్టీఎస్ అంటాం, దానికి సంబంధించి విద్యార్థులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల క్రితం ఆ కాలేజీలో చదివిన స్టూడెంట్ ఈ రోజు మళ్ళీ వెళ్తే ఆ కాలేజీ లేకపోతే ఆ స్టూడెంట్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి ఎటు చూసినా కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవస్థల యూనివర్సిటీగా మారింది. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కావచ్చు, ఈరోజు మొత్తం మీద నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత యొక్క సడలింపుల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మరొక 1200 సీట్లు పెరిగే అవకాశం ఉన్నా, అదేవిధంగా నర్సింగ్ కి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ అనుబంధ నర్సింగ్ కాలేజీలు 250 నుంచి 350 సీట్లకు పెంచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు సీట్లు పెంచాలని కానీ లేదా విద్యార్థులకు చదువులు అందించాలనేటటువంటి ఆలోచన చేయడం లేదనేటటువంటి విషయం ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా షర్మిలమ్మ గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఒకసారి ఆలోచించమంటున్నాం. ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఏ విధంగా బలవుతున్నారు. ప్రైవేట్ కాలేజీలు చూస్తే కన్నడ కోట కింద మనం 15,000 రూపాయలు ఫీజు అని చెప్పి ఇక్కడ ఇస్తే తీరా స్టూడెంట్ కాలేజీకి వెళ్ళి చేరాలంటే అక్కడికి వెళ్తే స్పెషల్ ఫీజులు, ఆ ఫీజులు, ఈ ఫీజులు 3 లక్షల రూపాయలు అదనంగా కట్టమంటున్నారు. ఇవన్నీ యూనివర్సిటీకి తెలిసే జరుగుతున్నాయి. యూనివర్సిటీలో ఉండేటటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు అవినీతిమయమైంది. వాళ్ళు మనీ మేకింగ్ మిషన్ లాగానే
విద్యార్థులను చూస్తున్నారు తప్ప విద్యార్థులకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలు లేదు అనేటటువంటి మాట స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు 102 జీవో తీసుకొచ్చారు మన జూలైలో, దాని మీద స్పష్టత లేదు. ఓ పక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీకి చూస్తే ఎన్ని రిప్రజెంటేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళు కనీసం నాలో ఒక క్లారిటీ ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేదు. కాబట్టి జీవోలు తీసుకురావడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి సీట్లను ఉచితంగా వచ్చి అవి అమ్మడం, ఆ కాలేజీలను అమ్మడం. కాబట్టి వైద్య విద్యను మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో? కాబట్టి నాణ్యత విషయంలో చూస్తే నాణ్యత విషయంలో రాజీ పడ్డారు. ఈరోజు ముబ్బడిగా సీట్లు ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీ లేదు. కాబట్టి ఈరోజు ఒక వైద్య విద్యార్థి బయటకు వస్తే అతను ఖచ్చితంగా ఈ సమాజంలో ఉత్తమ డాక్టర్ అవుతాడనేటటువంటి గ్యారెంటీ లేని పరిస్థితికి ఈరోజు వైద్య విద్యని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా గవర్నర్ గారికి చాలా స్పష్టంగా నివేదించడం జరిగింది. యూనివర్సిటీలో ఉండేటటువంటి కౌన్సిలింగ్ అక్రమాలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పడేటటువంటి ఇబ్బందులు, 102 జీవో కావచ్చు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పెరగాల్సిన సీట్లు కావచ్చు, కాబట్టి కౌన్సిలింగ్ లో ఉండేటటువంటి యూనివర్సిటీలో ఉండేటటువంటి అవకతవకలు కావచ్చు, ఏదైతే పీజీ సీట్లు 7,000 సీట్లు మిగిలిపోయినాయి. మరి ఈ దేశంలో పీజీ ఎగ్జామ్ పెడతారు, నీట్ పర్సెంటేజ్ 0కి తగ్గిస్తారు. మరి 0కి తగ్గించేటప్పుడు ఆ ఎగ్జామ్ పెట్టడం ఎందుకు? విద్యార్థులు ఇబ్బంది పెట్టడం ఎందుకు? 0% వచ్చిన తర్వాత కూడా 7,000 సీట్లు మిగిలిపోతే ఆ సీట్లు ఫిల్ చేసుకోవాలని అడిగితే అవి ఫిల్ చేయకుండా వదిలివేయడం ఎందుకు? కాబట్టి దేశంలో వైద్య విద్య ఎంత అస్తవ్యస్తంగా ఉందో, వైద్య విద్యకు సంబంధించినటువంటి పాలకులు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో ఈరోజు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్ అందరం కలిసి తల్లిదండ్రులతో కలిసి పనిచేసేదానికి స్పష్టంగా ఈరోజు ముందుకు రావడం జరిగింది. షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తీసేసి ఆ సీట్లు పేద విద్యార్థులకు ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లక్రాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఏదైతే దేశంలో రాహుల్ గాంధీ గారు చాట్రోంకి గురించి విద్యార్థి గర్జన అన్న కార్యక్రమం తీసుకున్నారు. గత 30 రోజులుగా ఈ విజయవాడ నగరంలో దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తున్నాం. అందులో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఏదైతే జంతర్ మంతర్లో జరిగినటువంటి లాఠీ చార్జ్ కి ముఖ్య కారకులైనటువంటి అమిత్ షా గారు రిజైన్ చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మీరు చూశారు, జంతర్ మంతర్లో విద్యార్థులు చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నీట్కి సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో దానికి సంబంధించి పేరెంట్స్ అసోసియేషన్ కూడా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి అలాగే వాళ్ళని గవర్నర్ గారిని కలవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఐసీయూలోకి వెళ్ళిపోతుంది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, విద్యా వ్యవస్థలోని సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా మేము మార్పు తీసుకొచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు వెంటనే తక్షణమే రిజైన్ చేయాలి. అలాగే ఈ విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఈ నర్సింగ్ అవనివ్వండి, లేకపోతే ఇంకా మెడికల్ పీజీ కోర్సులు, ఇలాంటి అన్ని అంశాలపైన క్లుప్తంగా ఆయన వివరించారు. ఈ అన్ని అవకతవకల మీద సరైనటువంటి దర్యాప్తు చేయాలి, సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ చాట్రోంగ్ లో భాగంగానే ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి విద్యార్థులు ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు ఈ యొక్క చాట్రోంగ్ గురించి ఏదైతే జరుగుతున్నదో ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలాగే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే విద్యార్థులకు కానీ యువకులకు కానీ అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదు. దానిపైన ఖచ్చితమైన పోరాటం చేస్తాం, సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నేను ఆంధ్రప్రదేశ్, నా పేరు శ్రీనివాస్ అండి. మేము ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ప్రత్యేకించి గత సంవత్సరంలో మా అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా మంది మీడియా మిత్రులకు తెలుసు, గత సంవత్సరం మేము 3 రోజుల పాటు ధర్నా చౌక్లో రిలే నిరాధ్యక్షులు చేయడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ కూడా కాస్త సానుకూలంగానే గత సంవత్సరం స్పందించిందండి. అయితే ఈ సంవత్సరం మా యొక్క
వినతి అవ్వచ్చు లేదా డిమాండ్ అవ్వచ్చు, ఏ రకంగానైనా సరే మేము గత సంవత్సరం ఏదైతే మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నామో వాటిల్లో ఏ ఒక్కటి కూడా మాకు సాల్వ్ కాలేదండి. ప్రత్యేకించి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజుల దందా విషయమై, అంటే ఏ కేటగిరీ సీట్ అనగానే కన్వీనర్ కోటా సీట్ అంటాము, దానికి 16,500 రూపాయలు ఫీజు తీసుకోవాలని అటు కోర్టులు కానీ ఇటు గవర్నమెంట్ కానీ నిర్దేశించింది. కానీ దానికి మించి కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే 2,50,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉందండి. ఈ దోపిడీని అరికట్టాలని గతంలో మేము చాలా ధర్నాలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము, వాటన్నిటి మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ హైయర్ ఫీ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ అది కంప్లైంట్ చేసిన 4 రోజుల్లోనే కమిషన్ తీసేశారు. మళ్ళీ రీసెంట్ గా ఒక 10 రోజుల క్రిందటే దాన్ని, ఒక 4 రోజుల క్రిందటే ఆ కమిషన్ ని మళ్ళీ రివైజ్ చేసినట్టుగా మేము వార్తాపత్రికల్లో చూసామండి. సేమ్ టైం ఎన్ఎంసీ కొన్ని నిబంధనలు సడలించింది. పక్క రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు ఒక ఓసీ కేటగిరీ విద్యార్థికి మన రాష్ట్రంలో 525 మార్కులు వచ్చినా లేదా 505 మార్కులు వచ్చినా సీట్ రానటువంటి పరిస్థితి. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే 395 నుంచి 400 మార్కులకి ఏ కేటగిరీ సీట్, ఫ్రీ గవర్నమెంట్ సీట్ వస్తుందండి. మనకి ఫ్రీ గవర్నమెంట్ సీట్ రావాలంటే వాళ్ళకి మనకి దాదాపుగా 105 మార్కులు వ్యత్యాసం ఉంది. మరి ఒకేసారి 2 రాష్ట్రాలు విడిపోయినాయి. మరి గతంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని తీసివేస్తామని అన్నారు. సో మాకు ఆ గవర్నమెంట్ మీద విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది. కానీ వాళ్ళు తీసినటువంటి దాఖలాలు కనబడలేదు. సరికదా ఇన్ కంటిన్యూషన్ విత్ ఒక్క ప్రభుత్వ కళాశాల కూడా మరి కొత్తగా వచ్చినటువంటి దాఖలాలు లేవు. కొన్ని మీ విధానం ఏదైనా మాకు అనవసరం సార్. మాకు ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విద్యా సీట్లు అనేవి పెరగాలనేది, అలాగే వైద్య విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి సంస్కరణలు రావాలి అనేటటువంటిది మా యొక్క నినాదము. అలాగే ఎన్ఎంసీ సడలించిన రూల్స్ ప్రకారము ప్రతి మెడికల్ కాలేజ్ కి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి దాదాపుగా 250 సీట్ల వరకు కూడా పెంచుకునే సౌకర్యాలను వాళ్ళు కల్పించారు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని తర్వాత డెవలప్ చేస్తామని వాళ్ళ మాట మీద. కానీ ప్రస్తుతం మన వాళ్ళు ఎంతవరకు అప్లై చేశారని అంటే గత రాష్ట్రాలతో, పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు కర్ణాటకలో దాదాపుగా 1,200 పైచిలకు సీట్లు సాధించారు వాళ్ళు. అలాగే తమిళనాడులో 1,450 పైచిలకు సీట్లు సాధించారు. పక్కనున్న తెలంగాణలో కూడా 860 సీట్ల పైన సాధించారు. మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి అని అంటే 225. అంటే అందులో కూడా 100 ప్రైవేట్ సీట్లు అండి. గవర్నమెంట్ లోకి ఎన్ని వచ్చాయంటే కేవలం 175 సీట్లు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. 1,200 సీట్లు పెంచుకోవాల్సిన దగ్గర కేవలం 225 సీట్లు మాత్రమే. అది ఉన్న కాలేజీల్లో, మీరు కొత్తగా పెట్టేదేం లేదు. ఉన్న కాలేజీల్లో మీరు జస్ట్ పర్మిషన్ అప్లై చేస్తే అది వస్తుంది. కానీ దానికి కూడా ప్రభుత్వం మరి విముఖత ఎందుకు చూపిస్తుందో నాకు అర్థం కాదండి. సో దీన్ని బట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి విద్యార్థులు పడేటటువంటి కష్టాలను చూడమని చెప్తా ఉన్నాం. మరి మా విద్యార్థులు, ఎందుకంటే మీ మీడియా మిత్రుల్లో కూడా చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వారి పిల్లలు కూడా నీట్ రాసి 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, 3 లాంగ్ టర్మ్ రాసిన పిల్లలు కూడా సీట్లు రాకుండా ఎన్ని దివారాత్రాలు, అంటే రాత్రి పగలు వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు అనేది ఒక్క పేరెంట్స్ కే తెలుస్తుంది. సో ఆ పేరెంట్స్ అసోసియేషన్ గా మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ని ఈ విధంగా అర్జిస్తా ఉన్నామని అభ్యర్థిస్తున్నాం. ఇదే విషయాల్ని మేము గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కొత్తగా మొన్న 102 జీవో అనే దాన్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఆ జీవో మీద ఒక స్పష్టత అనేది వాళ్ళు ఇవ్వలేదండి. ఎందుకంటే గతంలో 151 జీవో అనేది అన్ని వర్గాల వారికి సానుకూలమైనటువంటి నిర్ణయంతో కలిగేది. మేము 102 జీవోలో ఒక అంశాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఏంటో అంశం అంటే అన్ని రౌండ్లలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానము, అలాగే ప్రతి రౌండ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో ఆ సౌలభ్యాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ మాకు కావాల్సింది ఏంటంటే 151 జీవోతో కంటిన్యూషన్ లో 102 జీవోని మేము అమెండ్ చేస్తామని మీరు ఎక్కడా కూడా అక్కడ ప్రస్తావించకపోవడం వల్ల అనేకమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఆ జీవో అన్నదాన్ని, 102 జీవో అన్నదాన్ని సమీక్షించి మరి క్లారిటీతో కూడినటువంటి ఒక జీవోని రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి పేరెంట్స్ అసోసియేషన్ గా మరి మా యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని రేపు 8వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయాలని మరి మా యొక్క పేరెంట్స్ అసోసియేషన్ పిలుపునిస్తా ఉందండి. దయచేసి ఈ మీడియా పక్షంగా మేము పేరెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 3 రోజుల ధర్నాలో నీట్ రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో
అంటే మెడికో ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క రిలే నిరాహారదీక్షల్లో పాల్గొని మన యొక్క డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్దాం. అలాగే మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి వస్తువులు కొరత అయితే కానీ మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లాభభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనము మరి అడిగి సాధించుకుందామనే ఉద్దేశంతో 3 రోజుల రిలే నిరాహారదీక్షని మరి ప్రకటించడం జరుగుతూ ఉందండి. దానికి తల్లిదండ్రులందరూ అలాగే ఆయా సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తాయని ఆశిస్తా ఉన్నాం. దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లామండి. గవర్నర్ గారు కూడా చాలా సానుకూలంగా విన్నారు. దాదాపుగా మా సమస్యలన్నింటినీ విన్నారు. మేము పరిశీలి చేస్తామని అన్నారు, మేము మాట్లాడతామన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళతో మనం మాట్లాడతామన్నారు. ప్రభుత్వం వారితో కూడా వారు మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగిందండి. ఈ రకంగా మేము గవర్నర్ గారిని కలవడం అనేది మాకు చాలా సంతోషదాయకమైన విషయం. వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము ఆశిస్తా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించబడతాయని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అనగా అన్ని అందులోనే ఉన్నాయి కదా. ఓకే.